महाशक्तिमणिदीपवासिनि मुल्लोकालकु मूलप्रकाशिनि मणिदीपमुलो मन्त्ररूपिणि मन मनसुలలో కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలమ్మగు మనోసుఖాలు మణిదీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపదులు మణిదీపానికి మహానిధులు పారిజాతగణ సౌగంధాలు సురాదినాదల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిదీపానికి మహానిధులు పద్మరాగములు సువర్ణమనులు పదిరామణల పొడవున గలవు మధుర మధుర రస చందన సుధలు మణిదీపానికి మహానిధులు 64 కళామ తల్లులు వరాలను సదే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిదీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిదీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగుల వెలుగులు మణిదీపానికి మహానిధులు కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిదీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిదీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిదీపానికి మహానిధులు సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిదీపానికి మహానిధులు విలవిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లగలు మరకతమనులు మణిదీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలను సదే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిదీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిదీపానికి మహానిధులు కస్తూరి మల్లిక బృందవనాలు సూర్యకాంతి శిల మహాగృహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మణిదీపానికి మహానిధులు మంత్రిని దండ్రిని శక్తి సేనలు కాళికాళి సేనాపతులు 32 మహాశక్తులు మణిదీపానికి మహానిధులు సువర్ణ రచిత సుందర గిరుల అనంగదేవి పరిచారికలు కోమేదితమణి నిర్మిత గుహలు మణిదీపానికి మహానిధులు
సప్త సముద్రాలనంత నిధులు యక్ష కిన్నెర కిం పురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మాసనములు మణిద్వీపానికి మహానిధులు దివ్య బలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు మణిద్వీపాంత భవనములు మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతముల యజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరావళలు వజ్రపురాసులు వసంతవనములు గరుడ బచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము కలదు సర్వలోకమే మణిద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు మహేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 మార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు సుధాసాగరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై మణిద్వీపం మణిద్వీపం అని పదే పదే తలస్తే చాలు దరిద్రామునకు అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణన మనసారా చదివిన లేదా గానం చేసిన ఎటువంటి సతఫలితాలు లభిస్తాయో స్వయంగా అనుభవించి తెలుసుకోవలసిందే గాని వర్ణించుట లక్షల బ్రహ్మాండములను కనురెప్ప పాటలో సృష్టించి లయము చేయగల 32 మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వములు ఉండవలన 32 రకాల పూలతో మణిద్వీపవాసానికి అర్చన చేసి పసుపు కుంకుమ గంధం అక్షతలతో సేవించిన అమోఘమైన శుభాలను పొందుతారు. అంతేగాక ఇంటిల్లి పాడి కుటుంబ సభ్యులంతా తరతరాల వరకు అష్ట సంపదలతో తులతూగుతారు. యోగులు సిద్ధులు గర్భవాసులై మోక్షధామము చేరుకుందురు. అమ్మదయ ఉంటే అన్ని. ఈ కోటాను కోట్ల భువనాల్లో ఈ భూలోకం అనేది ఒకటి. అంతరాలంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అనాదిగా ఈ భూమాత తాను ప్రశాంతంగా ఈ పంచభూతముల యొక్క సహాయం చేత సంచరిస్తూ ఉన్నది భూదేవి. ఇట్లాంటి ఈ భూదేవి పురాణాల్లో ఏమని చెప్పబడిందంటే విష్ణుమూర్తి యొక్క రెండవ భార్య లక్ష్మీదేవి మొదటి భార్య. కొన్ని సందర్భాల్లోనేమో భూమాతనే మొదటి భార్య, లక్ష్మీదేవియే రెండవ భార్య అని చెప్పడం జరిగింది. అట్లాంటి ఈ చరాచర కోటి ప్రపంచంలో మనమందరము కూడాను పుడుతూ ఉన్నాము, నశిస్తూ ఉన్నాము. ఇట్లా
పుట్టుక నశించుట లేకుండా ఉండేటువంటి స్థానం ఏమిటయ్యా అంటే అదే మణిద్వీపం. ఆ మణిద్వీపంలో ఉండేది ఎవరయ్యా? లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారు. దాంట్లో ఆమె యొక్క చుట్టుముట్టుతా ఉండేటువంటి ప్రాకారాల గురించి అత్యద్భుత, చాలా సొంపుగా ఇంపుగా ఉంటాయి. ఆ పదాన్ని చదివినా కొద్దీ ఒక రకమైన హృదయ కంపనం ఏర్పడుతూ ఉంటుంది. ఆనంద కంపనం, అది కూడా బాధ కాదు. అట్లాంటి ఈ మణిద్వీపాన్ని గురించి కేవలం ఈ నామముల అంటే పేర్లతో ఉన్నటువంటి పదములతో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న పదాలతో అమ్మవారిని పుష్పముల చేత అర్చిస్తే ఆమె మన కోరికలన్నీ నెరవేరుస్తుంది అని చెప్పి దీంట్లో అద్భుతంగా చెప్పడం జరిగింది. ఈ మణిద్వీపములో ఉన్నటువంటి ఆ లలితా మహాత్రిపుర సుందరి కట 64 కోట్ల యోగినులందరూ కూడా సేవలు చేస్తుంటారట. మరి అంతమంది ఏం సేవ చేస్తారో మనకైతే ఏం తెలియదు. స్నానం చేస్తాము, పుట్టు పెట్టుకుంటాము, ఆడవాళ్ళైతే గాజులు వేసుకుంటారు, చీరలు పెట్టుకుంటారు. ఇంత సేవ చేయవలసినటువంటి అవసరం ఏముంటుంది అని ఆలోచన వస్తే దాంట్లో అనేకమైనటువంటి విద్యలు ఉన్నాయి, అనేకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. అవన్నింటితో ఆ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటారు. మొత్తం లోకంలో కళలు ఎన్నున్నాయి? 64 కళలు. సంగీతం పాడడము, కవిత్వం రాయడము ఇత్యాది కళలు 64 ఉన్నాయి. అట్లాంటి 64 విషయములలో ఆరితేరినటువంటి ఆ తల్లులందరూ కూడాను అమ్మను సేవిస్తుంటారు. ఒకనాడు ఈ అమ్మవారి యొక్క దర్శనం కోసం బయలుదేరినారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. బయలుదేరినటువంటి సమయంలో అక్కడికి కేవలం ఆడవాళ్ళు మాత్రమే వెళ్ళాలి, కట్టుబాటు అక్కడ. పాపం వాళ్ళు కూడా ఆడవాళ్ళ యొక్క వేషం వేసుకుని వెళ్ళి ఆ అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని మా జన్మ ధన్యమైంది అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చినారు. ఇంతకు ఆ లలితా మహాత్రిపుర సుందరి ఎవరయ్యా అంటే ఈ చరాచర కోటి ప్రపంచాలన్నింటికి కూడాను తల్లి. ఆమె కనుచూపు మేరలో ఈ భూలోకం లాంటి అనేకమైనటువంటి లోకాలు పుడుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. దీంట్లో మనము ప్రాణికోట్లలో ఒకడం. ఈ జీవుడు అనేవాడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పని చేసుకుంటూ ముందరికి సాగిపోతూనే ఉంటాడు. ఐశ్వర్యాన్ని చూసి అహంకారం రావద్దు, విద్యను చూసి అహంకారం రావద్దు. జ్ఞానాన్ని సంపాదించి ధ్యానంతో భగవంతుని చేరుకోవాలి. భగవంతునికి చేరుకోవాలి అంటే మన సాధన చాలా అవసరం. మనం ముందుగా ఆదిదేవుడైనటువంటి గణపతి దేవుని యొక్క స్మరణతో ఈ 11 రోజులు కూడాను ఎంతో వైభవంగా ఓపికతో ఆ నారద మహర్షి చెప్పినటువంటి సంకష్టనాశన స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని భగవంతునితో మనం వేడుకున్నాము స్తోత్రముతో. దాంట్లో ఏమని ఉంది అంటే విద్యార్థి లభతే విద్యా, ధనార్థి లభతే ధనం. విద్య కావాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఏ విద్యార్థులైతే ఉంటారో వాళ్ళట 8 పర్యాయాలు ఈ సంకష్టనాశన స్తోత్రం చేసి బ్రహ్మచారులకు దానం చేయాలి. బ్రహ్మచారులకు దానం చేస్తే ఏమవుతుంది? వాళ్ళు కూడా నేర్చుకుంటారు. నేర్చుకొని ఆ గణపతి యొక్క స్తుతి ఇంకా ఎక్కువగా చేస్తారు. ఇట్లా గణపతి దేవుని యొక్క స్తోత్రము ఎక్కువగా చేసినటువంటి కారణం చేత మనలో చైతన్యం ఏర్పడుతుంది. ఇక రెండవది ధనార్థి లభతే ధనం. ధనము కావాలి అనేటువంటి ఆలోచన ఉన్నవాడు ఈ గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని ప్రతినిత్యము 3 పర్యాయాలు త్రిసంధ్యం అనందాటం. త్రిసంధ్యం ఎప్పటేన్నర 3 పూటల ఎవరైతే చదువుతారో వాళ్ళు 3 పూటలు ఉన్న వాడకు సూర్యోదయం కంటే ముందు, మధ్యాహ్నం వేళ, సూర్యాస్తమయం కంటే ముందు సాయంత్రం వేళ చదవాలి. చదివితే విద్య వస్తుంది, ధనం వస్తుంది. ఇక పుత్రుడు కావాలి అనేటువంటి కోరికతో ఉన్నవాడు కూడాను ఈ స్తోత్రాన్ని చేస్తే తప్పకుండా పుత్ర సంతానం అవుతుంది అని చెప్పి నేను చెప్పిన మాట కాదు, నారద మహర్షి చెప్పినటువంటి మాట.
మోక్షార్థి లభతే గతిం. అందరికీ అనిపిస్తుంది ఒక పండు దానం చేస్తే మోక్షం వస్తుంది, రామనామ సంకీర్తన చేస్తే మోక్షం వస్తుంది. సత్యమే. నీవు దానం చేసేటువంటి సమయంలో అహంకారంతో దానం చేశావనుకోండి, అదంతా నిష్ఫలమైపోతుంది. నీవు భక్తితో ఏకాగ్రమైన భావనతో కేవలం చిన్న ఆకును ఏదైనా పువ్వునైనా భగవంతునికి సమర్పిస్తే అది అనంత కోటి పుణ్యాన్ని కలిగింపజేస్తుంది అని ఏదో తృణప్రాయంగా ఉడగొట్టుకోవడం కూడా తప్పే. ఏ విధమైనటువంటి స్థాయితో ఉంటామో ఆ విధమైనటువంటి స్థాయితో దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆరాధించడం అంటే నానా రకాలుగా ఆరాధనలు ఉన్నాయి. పువ్వులతో అర్చన చేస్తున్నాము, కుంకుమతో అర్చన చేస్తున్నాము. గణపతికి అయితే విశేషంగా 21 రకాల ఆకులతో దేవుణ్ణి పూజించాలి అని చెప్పి ప్రత్యేకంగా ఉంది. మన గణపతి యొక్క ఆరాధన కేవలం ప్రకృతి ఆరాధన. ఈ ప్రకృతిని మనం కలుషితం చేయకుండా దేవుణ్ణి పూజిస్తున్నాం. చెరువులో ఉన్నటువంటి మట్టిని తెచ్చి గణపతిని తయారు చేసి చెట్లపైన ఉన్నటువంటి ఆకులతో గణపతిని పూజించి సహజ సిద్ధమైనటువంటి ధాన్యంతో వండినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి మళ్ళీ గణపతిని తీసుకొని వెళ్ళి ఆ చెరువులోనే సమర్పిస్తున్నాం. అంటే ప్రకృతిని మనం ఏమాత్రం చెడగొట్టడం లేదు. కానీ నేటి సమయంలో విచిత్రమైనటువంటి రంగులతో విగ్రహాన్ని తయారు చేసి ప్రకృతిని చెడగొడుతున్నాం మనం. అంటే రేపటి రోజున ఈ సమాజం అంతా ఏమవుతుంది కొద్దిగా ఆలోచించాలి మనం. ఈ సమాజాన్ని మనం ఎంతకాలం వరకు అయితే కాపాడుకుంటూ ఉంటామో ప్రకృతిని, అంతకాలం వరకు మనలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. వాళ్లకు తెలిసినటువంటి పనులన్నీ చేసుకుంటూ వెళ్తారు. తెలిసినటువంటి పనులు అంటే పిచ్చి పిచ్చి నాట్యం చేయడం కాదు, ఏకాగ్రమైన భావన. 11 రోజులు నియమంగా గణపతిని ప్రతిష్ఠ చేసుకొని ఆ దేవుణ్ణి మనసా వాచా కర్మణ ఆరాధించి, సరే నాట్యం చేస్తే చెయ్యండి, కానీ ఇతరులకు బాధ కలిగించేటట్టుగా భయంకరమైనటువంటి శబ్దాలు వస్తుంటాయి, డీజే లాంటి శబ్దాలు వస్తుంటాయి. ఆ శబ్దాలతో గుండెకు బాధ కలుగుతూ ఉన్నాయి చాలామందికి, పెద్ద మనుషులకు. అట్లాంటి వాళ్ళందరూ క్షణాల్లో వాళ్ళ ప్రాణాలు కూడా పోతున్నాయి. దీన్ని గమనించి మనము ఆ దేవదేవుడైనటువంటి గణపతిని మనసా వాచా కర్మణ ఆరాధించాలి. అట్లా ఆరాధించి ప్రశాంతంగా తీసుకొని వెళ్ళాలి దేవుణ్ణి. కానీ ఆ బావులలో నీళ్ళల్లో పారవేయవద్దు, ప్రశాంతంగా విడిచిపెట్టాలి. అట్లా విడిచిపెడితే దానివల్ల మనకు పుణ్యమవుతుంది. పృథివీ శాంత సాగ్నినా శాంత సామే శాంత శుచకుం శమయతు. ఈ భూమి శాంతత్వాన్ని పొందాలి, అంతరిక్షము శాంతత్వాన్ని పొందాలి. అంటే మొత్తము ప్రకృతి ఆరాధనే. మనం ఏ పూజ చేసినా సరే, అమ్మవారి పూజ చేసినా, కృష్ణుడి పూజ చేసినా, శివుడి పూజ చేసినా, మొత్తం ప్రకృతిని ఆరాధించడమే ఉంది దీంట్లో. కాబట్టి మనం మన జన్మను తరింపజేసుకోవడానికి మంచి ద్వారా ఓపికతో మన పెద్దలు చెప్పినటువంటి ఒక శాస్త్ర పద్ధతి ప్రకారంగా మన జీవితాన్ని గడిపింపజేసుకుంటే జన్మ ధన్యమవుతుంది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సర్వమంగళ మంగళే శరణ్యే గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మ అనగానే ఆ పదానికి అర్థం నాన్నగారు రాదు, అన్నరాడు, అప్పుడు రాడు, అమ్మనే అర్థం వస్తుందో ఆ అర్థాన్ని విడదీయకుండా ఎట్లా ఉంటుందో అట్లాంటి వాళ్ళంటే వాళ్ళకి ప్రదర్శన. నాలో శబ్ద చైతన్యం కావాలి. శబ్ద చైతన్యం కావాలి అంటే ఏదో ఒక సాధన కావాలి. ఆ సాధన ఏమిటయ్యా అంటే నీ యొక్క నామస్మరణనే అని పార్వతీ పరమేశ్వరులను ఉద్దేశించి కాళిదాస మహాకవి రఘువంశము అనేటువంటి మహాకావ్యంలో మొట్టమొదటిగా చెప్పినటువంటి శ్లోకం. జగతః పితరౌ వందే. ఈ జగత్తు మొత్తానికి కూడాను పితరౌ
మాతాచ పితాచ పితరవు, తల్లి తండ్రి వాళ్ళిద్దరు కాకుండా ఇంకొకరు లేనే లేరు. వాళ్ళు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులను వందే నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. ఎప్పుడైనా ఎక్కడైనా మాటకున్నటువంటి అర్థాన్ని విడగొట్టడం మన వల్ల సాధ్యమవుతుందా? కాదు. ఎలుక అనగానే ఎలుకనే జ్ఞాపకం వస్తుంది మనకు. గణపతి అనగానే గణపతి జ్ఞాపకం వస్తున్నాడు. లడ్డు అనగానే లడ్డే జ్ఞాపకం వస్తుంది. అట్లా పదానికి అర్థాన్ని విడదీయరాకుండా ఎలాగైతే ఉంటుందో అట్లాంటి వాళ్ళే ఈ పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళను తలుచుకొని ముందుగా చెప్పబడ్డటువంటి శ్లోకం ఇది. కృష్ణాయ వాసుదేవాయ గోవిందుడి యొక్క నామస్మరణ చేస్తే ఎట్లాంటి కష్టంలో ఉన్నా సరే క్షణంలో కష్టం వెళ్ళిపోతుంది. ద్రౌపదీదేవి అందరికీ భోజనాలు పెట్టేసింది వనవాసంలో. అన్నం లేదు. కృష్ణుణ్ణి తలుచుకుంది. ఇంటికి దూర్వాస మహామహర్షి వచ్చినాడు. ఆయనకు భోజనం పెట్టాలి. ఒక్కడు రాలేదు, 10,000 మంది వచ్చినారు. అన్నయ్యని పిలిచింది. పిలవగానే కృష్ణుడు రానే వచ్చినాడు. ఆ పాత్రను చూయించమ్మా అని చెప్పి అడగగానే తాను అక్కడ కింద పడి ఉన్నటువంటి ఒక మెతుకుని తీసుకొని కడుపులో వేసుకున్నాడు. నీకు ఏ విధమైనటువంటి చింత లేదు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రహస్యం ఉంటుంది. ఆ అక్షయ పాత్ర రావడానికి కష్టకాలంలో అన్నం దొరకడు చాలా కష్టం. అటువంటిది ఎన్ని వేల మంది వచ్చినా భోజనం పెట్టేటువంటిది అక్షయ పాత్ర. ధర్మరాజు గారు సూర్యభగవానుని యొక్క ఆశీస్సులతో ఆ అక్షయ పాత్రను పొంది తమ దగ్గర పెట్టుకొని వనవాసం మొత్తము కూడాను వనవాసం లెక్క కాలేదు, జ్ఞానవాసమైంది పాండవులు. అది ఆ జ్ఞానవాసము చేత వాడు ముక్తిని పొందగలిగినారు. అట్లాంటి పరమేశ్వరుడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ భగవానుడు. కష్టాల్లో ఉన్నప్పుడు కృష్ణ అని అంటే చాలు, కృష్ణాయ వాసుదేవాయ. ఆ కృష్ణుడు ఎవరు అంటే వసుదేవుని యొక్క కుమారుడు కృష్ణుడు. హరయే పరమాత్మనే, హరి అయినటువంటి వాడు. హరి కొరకు అతడు ఎట్లాంటి వాడు అంటే పరమాత్మ స్వరూపుడు. అట్లాంటి పరమాత్మ స్వరూపుని ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నీ దూరం అయిపోతాయి. ఆనాడు అవమానం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో, అమర్యాద జరుగుతూ ఉన్న సమయంలో కృష్ణ అని చేతులెత్తి దండం పెట్టగానే వచ్చి ఆదుకున్నాడు. అట్లాంటి వాడు కృష్ణుడు. కాబట్టి మనం ఏ వేడైనా ఇంకోటి గజేంద్ర మోక్షంలో ఎక్కడో అడవిలో ఉన్నటువంటి ఏనుగు హరి అని చెప్పి అనగానే తక్షణమే లక్ష్మీదేవిని పక్కన వేసి తన పైన ఉన్నటువంటి బట్టలున్నాయా లేదా చూసుకోలేదు, శంఖం చేత పట్టుకోలేదు, గద చేత పట్టుకోలేదు, వనమాల పట్టుకోలేదు, చక్కగా బయలుదేరి వచ్చేస్తున్నాడు. అట్లాంటి వాడు ఆ కృష్ణుడు. కాబట్టి అతన్ని మనం ఎన్ని విధాలుగా స్మరించుకుంటే అన్ని విధాలుగా మన వెంట ఉంటాడు. ఆ తర్వాత దీంట్లో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరమాత్మ. ఈ మాట ఎవరు చెప్పినారంటే పార్వతీదేవి చెప్పింది, శంకరుడికి చెప్పింది. ఏమని? ఎవరైతే భక్తితో ఈ రామనామస్మరణ చేస్తారో చేసినటువంటి వాళ్లకు విష్ణు సహస్రనామముల యొక్క పారాయణము చేసినటువంటి పుణ్యం వస్తుంది. కాబట్టి ఓపికతో మనకు సమయము లేనటువంటి సమయంలో ఈ శ్రీరామ రామ రామేతి అనేటువంటి శ్లోకాన్ని ఒక 3 పర్యాయాలు చదివితే అది సహస్రనామమును చేసినటువంటి పారాయణం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది అని పార్వతీదేవి చెప్పినటువంటి మాట. అని మనం ఏం చేస్తాం? మనం 3 సార్లు చతుర్దశ పారాయణం చేసినటువంటి పుణ్యం వచ్చింది అని చెప్పి భావించి కొందరు హడావిడిగా వెళ్ళిపోతుంటారు. అట్లా కావద్దు. ఏ సంకీర్తన చేసినా, ఏ జపం చేసినా, ఏ పూజ చేసినా ఓపిక చాలా అవసరం. ఓపిక లేకపోతే మనం అన్ని విషయాల్లో నష్టపోతూ ఉంటాము. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకం మొదలుపెట్టండి. హే నిత్యాన్నదాన వినతా
श्रीन्द्रवाहा वल्ली सनात मम देवी करावलम्बं देवादिदेव रथमण्डल मध्य श्रीवाणी बलप्रदाय नमः, श्री सर्वसिद्धिप्रदायकाय नमः, श्री सर्वतनयाय नमः, श्री सर्वात्मकाय नमः, श्री सृष्टिकर्त्रे नमः, श्री देवानिकार्तिकाय नमः, श्री शिवाय नमः, श्री शुद्धाय नमः, श्री शुद्धिप्रियाय नमः, श्री शान्ताय नमः, श्री ब्रह्मचारिणे नमः, श्री गजाननाय नमः, श्री वैद्यमातुराय नमः, श्री मुनिस्तुत्याय नमः,
श्रीभक्तविघ्ननाशिने नमः श्री एकदन्ताय नमः श्री चतुर्बाहवे नमः श्री शक्तिसंयुताय नमः श्री चतुराय नमः श्री लंबोदराय नमः श्री हेरंबाय नमः श्री ब्रह्मविक्रमाय नमः श्री कालाय नमः श्री ग्रहपतये नमः श्री कामिने नमः श्री सोमसूर्याग्निलोचनाय नमः श्री पाशांकुशधराय नमः श्री चंडाय नमः श्री गुणातीताय नमः श्री निरंजनाय नमः श्री अकल्मषाय नमः श्री स्वयं सिद्धाय नमः श्री सिद्धार्थितपदाम्बुजाय नमः श्री बीजपुरगाय नमः श्री अव्यक्ताय नमः श्री वरदाय नमः श्री शाश्वताय नमः श्री कृतिवे नमः श्री विद्वप्रियाय नमः श्री वीतमयाय नमः श्री गदिवे नमः श्री चक्रिवे नमः श्री इक्षुतावधुते नमः श्री अद्योपलकराय नमः श्री शेषाय नमः श्री श्रीपतये नमः श्री स्तुतिहर्षिताय नमः श्री कुलाग्निवृते नमः श्री जटिने नमः श्री चंद्रचूडाय नमः श्री अमरेश्वराय नमः श्री नागयज्ञोपवीतिने नमः श्री कंठाय नमः श्री स्थूलकंठाय नमः श्री त्रयीकण्ठे नमः श्री सामघोषप्रियाय नमः श्री पुरुषोत्तमाय नमः श्री स्थूलतुण्डाय नमः श्री अग्रगण्याय नमः श्री ब्राह्मण्ये नमः श्री स्थिराय नमः श्री रुद्रिदाय नमः श्री शुभगाय नमः श्री शूराय नमः श्री वागीशाय नमः श्री सिद्धिदाय नमः श्री दूर्वाबिल्वप्रियाय नमः श्री कान्ताय नमः श्री पापहारिणे नमः श्री पुरागमाय नमः श्री समाहिताय नमः श्री वक्रतुण्डाय नमः श्री सदाय नमः श्री सौम्याय नमः श्री भक्तकांक्षितदायकाय नमः श्री अच्युताय नमः श्री केवलाय नमः श्री सिद्धाय नमः श्री ज्ञानिने नमः श्री मायायुक्ताय नमः श्री ब्रह्मनिष्ठाय नमः श्री भयवर्जिताय नमः श्री प्रमत्तदैत्यभयाय नमः श्री रत्नमूर्ते नमः श्री अमूर्तकाय नमः श्री पार्वती शङ्करोत्सङ्गकेलनोत्सवलालनाय नमः श्री समस्तजगदाधाराय नमः श्री वरमूषकवाहनाय नमः श्री पुष्टस्ताय नमः श्री प्रसन्नात्मने नमः श्री सर्वसिद्धिप्रदायकाय नमः श्री संकष्टहर गणेशाय नमः त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्मपापसंहारं एकबिल्वं शिवार्पणम् त्रिशाखैर्बिल्वपैकबिल्वं शिवार्पणं दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् काशीक्षेत्रनिवासं च बालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणम् यथा संभवितः पुष्पाणि समर्पयामि। ఇప్పుడు గోమాత పూజ దగ్గరికి గణపతి బప్ప గోమాతా కి జై శ్రీమాతా కి జై గోమాతా కి జై భూమాతా కి జై ఓం మాయంగౌ పుష్టిరక్రమే దశనన్మాదరం పునః వితరం చ ప్రయన్ శుభః శ్రద్ధామ విరాజతి వాక్పతంగాయ శిశ్రియే ప్రత్యస్య వాజ్యుభిః అస్య ప్రాణాదపానత్యంతశ్చరతిరోచన యక్షన్మహిషः శుభః యత్వా క్రుద్ధః పరోపమన్యునా యదవర్త్య
పసుపు కుంకుమ ఎందుకు చల్లుతున్నా అంటే పాపం వాడిపోయిన అతి భయంకరమైన ఈగలు వాళ్తున్నాయని చెప్పి పసుపు కుంకుమలు చల్లడం జరుగుతుంది. వేరే అన్యథా భావించకండి. మనం మాయల పకీర్లం కాదు, ఈశ్వరుడి యొక్క ఆశీర్వాదం కోరుకునేటువంటి వాళ్ళం. అంతరిక్షం మహిత్వా ఉపస్థితే దేవ్యదితే అగ్నిమన్నాదమన్నాధ్యాయాదే ఆయంగౌ కృష్ణిరక్రమి దశనన్మాతరం పునః పితరం చ ప్రయన్ శుభః ప్రత్యస్య వహద్యుభిః అస్య ప్రాణాదపానత్యంతశ్చరతిరోచనా యక్షన్మహిషస్వః ఓం సమ్రాజం చ విరాజం చ విశ్వేర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖేతయామాస సృజామసి గోమాతా కీ జై. చూసా కూడా అట్లనే ఉంది. సాధురూపాయై నమః కృష్ణవల్లభాయై నమః రత్నదాయై నమః ఔషధాయై నమః ఋషిదాయై నమః శ్రీకృష్ణ పారిజాతాయై నమః సురభ్యై నమః వరదాన్య వివర్ధిన్యై నమః భావితాయై నమః మహాదేవాదివందితాయై నమః సౌరభ్యై నమః ధర్మజ్ఞాయై నమః పరామోదాయై నమః భావనాశిన్యై నమః రుద్రమాత్రే నమః సురాసురనమస్కృతాయై నమః యశోదానందవర్ధిన్యై నమః స్వరూపాయై నమః ఓమాత్రే నమః గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శుభం మే స్యాతు అతః శాంతిం ప్రయచ్చమే గోమాతా కీ జై. అది కిందికి వెళ్ళి అందుతలేదండి. రూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రదశివరూపాయ వృక్షరాజాయతే నమః శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం అశ్వత్థేవో నిషదనం వర్ణేవో వసతి కృత గోభాజ ఇత్కిలా సదయత్ సనవధ పూరుషం అశ్వత్థనారాయణ భగవానికి గజానన భగవానికి మంగళమూర్తి మహాగణపతి భగవానికి మదేడి మధు పుత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యాతః శాంతిం ప్రయచ్చ మే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు దేవ సర్వకార్యేషు సర్వదా. నెమ్మదిగా పట్టుకోండి ముందుకు పోయి.
జగదంబే జయ అంబే జగదంబే జయ అంబే జగదంబే జయ జయ అంబే జగదంబే జయ జయ లలితే శ్రీలలితే జయ జయ లలితే శ్రీలలితే జయ జయ అంబే జగదంబే జయ జయ అంబే జగదంబే జయ జయ లలితే శ్రీలలితే జయ జయ లలితే శ్రీలలితే జయ అంబే జగదంబే జయ జయ అంబే జగదంబే జయ లలితే శ్రీలలితే జయ జయ లలితే శ్రీలలితే జయ జయ లలితే శ్రీలలితే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే బాలకృష్ణ భగవానికి రాముడైనా కృష్ణుడైనా శివుడైనా పార్వతైనా లలితా మహాత్మసుందరైనా మంగళం శంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవత విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమలోక పూజనకును జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య సర్వమున దేవ గణపతికి నిపుడు జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం శుద్ధ చవితి
देवे श्रवणाय कुर्महे तमे कामान् कामकामाय अहं राधापराधा दिव्ये समुद्रपर्यन्ताय एकराट्ति लक्ष्मीश्लोको गीतो मरुतः परिवेष्टाः मरुतस्याग्रहे आरीक्षितस्य कामप्रिये विश्वे देवाः सभासदगिरे अदैनं विष्णवे चरुर्निर्वपते यज्ञो वै विष्णुः स्वाहा प्रतिष्ठाय स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् ॐ संसाय प्रेमहंसाय धीमहि तन्नो प्रचोदयात् तन्नो आदित्य प्रचोदयात् ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दत्ति प्रचोदयात् ॐ तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः शत्रुः प्रचोदयात् ॐ दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात् ईशान सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्मृता शिवो महागणाधिपतये नमः चरणकमले मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि तदक्षत्रे नमस्कारान् समर्पयामि मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिपा यत्पूजितं मया देवा तदस्तुते अमरेण विषयामि श्रीगुरुभ्यो नमः हरिः ओम् अग्निमीले पुरोहितं यज्ञस्य देवमुद्विजं होतामानतनातमम् ॐ स्वस्ति ॐ क्षेत्रोऽन्येत्रामायस्त्वमायस्त देवोऽस्य विनाप्राप्ते दुष्टेषतमाय कर्मणे ॐ स्वस्ति ॐ नमः हीरे पुराणो अव्यतामावे इहोतामासुरवेशे ॐ स्वस्ति ॐ जन्नो देवीरभिषय आपो गीतये जैनोऽभिष्टवन्दनः ॐ स्वस्ति దర్శించి వర్షించ సంప్రీతి ముఖంగా దేవి యొక్క కుమారుడు లోకములు ముల్లోకముల చేత పూజింపదగినటువంటి వాడు మంచి చరిత్ర కలిగినటువంటి వాడు మదమెక్కినటువంటి ఏనుగు యొక్క తల కలిగినటువంటి పెద్ద శరీరం కలిగినటువంటి వాడు పార్వతీదేవి యొక్క మనస్సు చేత జన్మించినటువంటి వాడు పార్వతీదేవికి ఉన్నటువంటి ఆటంకాలని దూరం చేసేటువంటి వాడు మేము నీ పాదపద్మాల్ని నమ్ముకున్నాము నీ కంఠం నీ బొజ్జ నీ సహజమైనటువంటి రూపము నీ అందుబాటులో చందమామ యొక్క బింబము నీ 4 చేతులు నీ అద్భుతమైనటువంటి చెవులు చిన్నమైనటువంటి నోరు విశాలమైనటువంటి తొండము పాదములు పెద్దనైనటువంటి కడుపు ఎప్పుడు చూసినా మూషకాన్ని వాహనంగా ఎంచుకున్నాము మూషకము యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆకుస్తే రుద్ర పశుస్తంజుషస్వ మన ఇంట్లో ఏమైనా దోషాలు ఉంటే ఆ ఎలుక తినేసి పవిత్రమైనటువంటి ఆహారాన్ని మనకు అందజేస్తుంది ఆ ఎలుక యొక్క గొప్పతనం అంటే సూక్ష్మగ్రాహకత్వం ఎక్కడ ఏముంది అని గుర్తుపట్టగలుగుతుంది బాగా ఈ లోకం మొత్తానికి కూడాను కీడు కాలం వచ్చినప్పుడు ఈ ఎలుకలు ఎక్కువగా సంచరిస్తూ దేశాన్ని కాపాడుతూ ఉంటాయి ఎలుకకు ఉన్నటువంటి జ్ఞానం ఇంకొక జీవికి లేదు అట్లాంటి వాహనాన్ని ఎంచుకున్నాడు గణపతి దేవుడు అట్లాంటి దేవుడికి మనం యజ్ఞోపవీతం చూడండి నీ నాగ యజ్ఞోపవీతం ఉందా
అట్లాంటిది ఇంకపోయితం నాగుపాం సర్పాన్ని చెంచమ్మదిగా ధరించినటువంటి పరమాత్ముడు నీ రూపాన్ని చూస్తే మా మనస్సు నిండవుతుంది, ఆనందాన్ని పొందుతూ ఉంది. అట్లాంటి నీకు మేము ఏం చేస్తున్నాము? మెల్లిగా చదవండి. శ్రీగంధము పసుపు కుంకుమ అక్షంతలు ఇక రేగు పండు అప్పడలు వడలు నేగి కూరలు మరి గోధుమ పంపులు వడలు పురుగులు బూరెలు గారెలు చక్కము చల్మిడి బెల్లము తేనెలు జున్ను ఆరాధ్యము నాను బియ్యము నామ్రము బిల్వము మేల్బంగారు పల్లెమందుంచి నైవేద్యము పంచమీర ప్రార్థనలు సేయుడలు కాంచనం సౌభాగ్య గంభీర యో దేవ చూడామణి లోక రక్షామణి బంధు చింతామణి స్వామి కంటికి రెప్పవై బుద్ధియం విద్యయం పాణియం పుత్ర పౌత్రాది బుద్ధి మహాత్మా ఇవే వందనములు శ్రీ గణేశ నమస్తే నమస్తే నమస్తే. ఈ చిన్న గంటగాన్ని ఎవరు రాస్తున్నారు? దేవుని మనం పూజించుకుంటూ ప్రశాంతంగా కాలం గడుపుతూ ఉన్నాము. గజానన భగవాన్ సుముఖాయ నమః.
అది ముక్తికి మార్గాన్ని సూచిస్తుంది, కలిగింపజేస్తుంది. ఈ మార్గము కలగాలి అంటే మన పూర్వజన్మ, మనము పుట్టినటువంటి లగ్నం దగ్గర నుంచి సంబంధం ఉంటుంది. మనం అమ్మ కడుపులోంచి వస్తాం కదా, వచ్చినప్పుడు నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాలు అంటే సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనీశ్వరుడు, రాహు, కేతువు. వాళ్ళు వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క స్థితిని బట్టి మన జీవితంలో అభివృద్ధులు, నష్టాలు, కష్టాలు అన్నీ వస్తాయి. మరి దానికి దీనికి ఏం సంబంధం అయ్యా అంటే పూర్వజన్మ సంబంధం. మనం పూర్వజన్మలో ఎట్లాంటి పద్ధతితో జీవించినామో అట్లాంటి పద్ధతియే మనకి ఈ జన్మ వస్తుంది. వచ్చినటువంటి ఈ జన్మను కూడా సార్థకత చేసుకోవాలంటే ప్రధానమైనది కోపం. ఆ కోపాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి. ఎంత క్లిష్టమైన సమస్య వచ్చినా సరే కోపానికి రాదు. దాన్ని ఎట్లా సమస్యను సవరించుకోవాలో ప్రయత్నం చేయాలి. అట్లా ప్రయత్నం చేస్తే మనము అభ్యున్నతిని సాధించగలుగుతాం. గత సంవత్సరం బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గారు వచ్చినారు, గమనించినారా? పోయినసారి వచ్చినారు. వారు ఒక గమ్మత్తైనటువంటి కథ చెప్పినారు, జ్ఞాపకం ఉందా? మహారాజు గారు తాను ఆ రాజ్యం యొక్క సింహాసనం మీద ఎవరైతే రేపు ఉదయము 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నా దగ్గరికి రావాలి, ఎవరు వస్తే వాళ్లకు నా రాజ్యం అప్పచెప్పేస్తా అని చెప్పినాడు. నా రాజ్యం మొత్తం చెప్పేస్తా అని చెప్పినాడు. తెల్లవారింది. నేను ముందు పోతా అని చెప్పి 4 గంటల నుంచే ప్రారంభమైనారు. ఆ రాజు యొక్క సంస్థానానికి వచ్చిన తర్వాత ఏమున్నది అక్కడంతా మొత్తం కూడాను విచిత్రమైనటువంటి స్టాళ్ళు ఉన్నాయి. బంగారం దుకాణము, తర్వాత అద్భుతమైనటువంటి వస్త్రాల దుకాణములు, విశేషమైనటువంటి వస్తువులు అన్నీ కనిపిస్తాయి. అవన్నింటినీ చూసుకుంటూ అవన్నీ కొనుక్కుంటూ ఎప్పుడైపోయింది నా మాటనే చెల్లాలి, ఇట్లాంటి భావాలు ఉంటాయి చూడండి. అట్లాంటి వాళ్ళు ఎప్పటికి కూడాను అభ్యున్నతిని సాధించలేదు. అసలు మన అమ్మా నాన్నల యొక్క పుణ్యభాగ్యము చేత మనము జీవిస్తున్నాము. వాళ్ళ భాగ్యమే లేకపోతే అసలు మనం దేనికి పనికిరాం. ఎట్లా చెప్తామంటే ఈ మాట, చెవిటి వాళ్ళు ఉంటారు, కళ్ళు లేనటువంటి వాళ్ళు ఉంటారు, నోటి మాట రాని వాళ్ళు ఉంటారు, చిన్నగా ఉంటారు, మరుగుజ్జు మాదిరిగా ఉంటారు, అష్టావక్ర శరీరముతో ఉంటారు. ఇట్లా ఎన్నెన్నో జన్మలు ఉన్నాయో చెప్పడం అనేది కాదు. అట్లాంటి జన్మలు రాకుండా ఉండాలంటే మానవుడు మనిషి మాదిరిగా ప్రవర్తించాలి. ప్రతి దానికి దేశము జోలికి పోతే మిగిలేది ఏముంటుంది? బూడిద మిగులుతుంది. కోపానికి వచ్చామనుకోండి, చివరికి మిగిలేది కోపం. ఆయన కోపడ్డట్టు ఇలా కోపడ్డాడు. ఆ కోపం వల్ల మిగిలింది ఏంది? శత్రుత్వం పెరిగింది. శత్రుత్వంతో ఏమవుతుంది? నిన్ను చంపాలి, నేను చంపాలి. ఇదేనా లోకంలో మనం సాధించేది? మోక్షం పొందడం కోసం దేవుడు మనల్ని పంపిస్తే నీవు ఏమిటి? నిన్ను నీవు గుర్తెరుగు. నిన్ను నీవు గుర్తెరిగితే నీ జన్మ తరింపబడుతుంది. నిన్ను నీవు గుర్తెరగకపోతే నీ జన్మ వృధా అయిపోతుంది. కాబట్టి ఇట్లా మనం గణపతి దేవుడి యొక్క దీక్షతో దాదాపుగా ఒక 15-16 సంవత్సరాల నుంచి ఆ దేవుడి యొక్క సేవలో పాల్గొంటూ ఉన్నాము. ఆ దేవుడి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు మన పైన ఉండాలి. ఇక ఇంకొకటి, మొత్తం నవరాత్రులు ఈ వర్ష ఋతు నవరాత్రులు అని చెప్పి అంటారు. వీటికి గణపతి యొక్క నవరాత్రులు, వర్ష ఋతు ప్రయుక్త నవరాత్రి ఉత్సవాలు గణపతి ఉంది. నవరాత్రి అన్న మాటకు 9 రాత్రులు. 9 రాత్రులు మొత్తం నిండాల్సిన అవసరం లేదు. 1వ రోజు, 2వ రోజు, ఇట్లా 9వ రోజు పూజ చేయాలి. ఆ దేవుని తీసుకొని పోయి నిలవేసేయాలి. ఇది సిస్టమ్. కానీ మన భారతదేశంలో ఒక రకమైన సంతోషం కోసం, తర్వాత అందరిలో చైతన్యాన్ని కలిగింపజేయడం కోసం ఈ 11 రోజుల వరకు దేవుణ్ణి కూర్చోబెట్టుకొని 11వ రోజు నాడు లేదా ఒక నిర్ణయం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అనంత చతుర్దశి నాడు. అనంత చతుర్దశి నాడు దేవుడు తీసుకొని పోయి నీళ్ళల్లో వెయ్యాలి, గంగమ్మకు సమర్పించుకోవాలి. ఇది ఒక నియమం మనవాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి ఆ నియమం పద్ధతి ప్రకారంగా మనం రేపటి రోజున అంటే 6వ తారీఖు రోజున గణపతిని చెరువులో వేసుకుంటాము, చెరువులో సమర్పించుకుంటాము. చెరువులో సమర్పించుకున్న తర్వాత మళ్ళీ మన జీవితంలో అనేకమైనటువంటి పనులు ఉంటాయి. ముందుగా వచ్చేది అమ్మవారి నవరాత్రులు, దానికంటే ముందు వచ్చేది పెద్దల రోజులు వస్తాయి. మనమందరము
పెద్దల రోజులు అంటే పనికిరాని అని చెప్పి అనుకుంటాము, తప్పు. అమ్మా నాన్నల యొక్క ఆశీర్వాదం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జన్మ తరింపబడుతుంది. కాబట్టి ఇంట్లో పెళ్లి చేస్తారు, నెల లోపల తద్దినం వస్తుంది, అంటే తిథి వస్తుంది, తప్పకుండా ఇంట్లో చేయాలి. గృహప్రవేశం చేసుకుంటాము, కొత్తింట్లో పిండ ప్రదానం చేయవచ్చా? తప్పు, పిండ ప్రదానమే చేయాలి. మనం గృహప్రవేశం నాడు ఫస్ట్ అర్ఘ్యం ఇచ్చేది అమ్మా నాన్నలకి, మరణించేటువంటి వాళ్ళకే ముందుగా అర్ఘ్యం ఇస్తాం. మనం వాళ్ళని స్మరించుకున్న తర్వాతనే ఇంట్లోకి వెళ్తాం. కాబట్టి ఏడాదికి ఒక్క రోజున వాళ్ళకు పిండం దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది. తప్పకుండా పెళ్లి చేసినా గృహప్రవేశం చేసినా నెల లోపల వస్తే తప్పకుండా ఆ శ్రాద్ధాధికం తప్పకుండా ఆచరించాలి. వాళ్ళు తృప్తిని పొందితే మన సంతానం క్షేమంగా ఉంటుంది. వాళ్ళ యొక్క ఆశీర్వాదం గట్టిగా లేదనుకోండి, మన సంతానంలో మనకు ఏదో ఒక ఆటంకం జరుగుతూ ఉంటుంది. ఇవాళ రోజున పెళ్లి కాలేదు అని, నా సంసారంలో కష్టాలు బాగున్నాయని, నాకు పితృదోషం ఉంది అని ఎక్కడికో వెళ్ళి శ్రాద్ధాలు చేసుకుంటున్నారు. ఆ మాట సత్యం. గోకర్ణం అనే క్షేత్రం ఉంది కర్ణాటక రాష్ట్రంలో. అక్కడ నారాయణ బలి అని చెప్పి చేస్తారు. ఆ అద్భుతమైనటువంటి నారాయణ బలి కారణంతో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రేతలు అంటే మరణించి ముక్తిని పొందకుండా అంతరాలలో తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు ప్రేతలు. వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. మన యొక్క అదృష్టం బాగలేకపోతే, నవగ్రహాల యొక్క స్థితి బాగలేకపోతే వాళ్ళు వచ్చి మనల్ని పీడిస్తూ ఉంటారు. అది ప్రేత యొక్క తత్వం. కానీ సహజంగా ఉన్నటువంటి ప్రేతలన్నీ కూడా ఎప్పుడు ముక్తిని పొందాలంటే ఉన్నటువంటి కొడుకులు అమ్మా నాన్నల్ని ఉద్దేశించి సక్రమంగా క్రియాకలాపాలు చేస్తే వాళ్ళకు ముక్తి కలుగుతుంది. మనం సక్రమంగా చేయలేదనుకోండి, ఏ ఒక్క లోపం జరిగినా మనకు అనారోగ్యాలు ఏర్పడడం, సంతానానికి బాధ కలగడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మనం ఆలోచించాలి. ఒక పని చేస్తున్నప్పుడు అధికారులు అన్ని కష్టాలే వస్తున్నాయి. అన్ని కష్టాలే వస్తున్నటువంటి సమయంలో ఇట్లాంటి కొన్ని ఉపాయాలు చేయాలి. అయితే మొన్న ఈ మధ్య ఒక శంకరాచార్యుల వారు మహానారాయణ బలి అని చెప్పి ఏర్పాటు చేస్తారు. అంటే మన చుట్టుముట్టు ప్రాంతంలో